సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎప్పుడు పొందుతాం అభివృద్ధి? మన గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అప్పుడు మన జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. అభివృద్ధి, ఈ అభివృద్ధి పొందాలి, మన దరిద్రమంతా పోవాలి అంటే ఆయనతో మనం సహవాసము చేసేటువంటి ఆ మనసు నీకు నాకు మనందరికీ కలిగి ఉండాలి. ఒకటి ఆయనతో సహవాసం, రెండు ఆయన ఉపదేశమును అవలంబించటం, మూడు దేవుని వైపు తిరగటము. అప్పుడు నీకు లభించుద్ది అభివృద్ధి. తిరగాలి, సంపూర్తిగా తిరగాలి. ఒక దైవ సేవకుడు కయీను ఉండేవారు. ఆయన ఏమండి చాలా వ్యాధిగ్రస్తుడైపోయి గడ్డం ఎంత పెంచుకుని ఎక్కడో మొరక్కున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చుకుందాం అనుకుని ఈ జబ్బు తగ్గితే ఏంటి, భార్యాభర్తలు ఇద్దరికి క్షయవ్యాధి. ఆ దినాల్లో క్షయవ్యాధి అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధి. రెండు, అంటువ్యాధి అంటారు దాన్ని టీవీ జబ్బు అని కూడా అంటారు. వారలకు తగ్గితే వారిలో ఉన్నటువంటి క్రిములు అనేవి ఆ డోర్ వరకు వెళ్ళిపోతాయి అన్నమాట, వేగముగా వెళ్ళిపోతాయి. అందుకని ఏం చేసేవారు, వారి పళ్ళాలు, వారి గ్లాసులు, వారి పక్క గుడ్లలో అన్నీ వేరుగా పెట్టేవారు ఆ దినాల్లో. అలాంటి జబ్బు ఒకటి ఆయనకు వచ్చింది. వస్తే ఒక దినం ఆయన సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. వారి యొక్క జరుగుబాటు లేదు. ఏమండి, ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలతో ఏమండి బ్రతకడం చాలా కష్టమైపోయింది. చీకి బ్రతకూడదు అనుకున్నారు. సరే, ఆయన తోబుట్టు ఇంటికి వెళ్ళారు. సరే, ఏదైనా ఒక రోజు అక్కడికైనా వెళ్ళి పచ్చగా తినొద్దామని ఆ తోబుట్టు ఇంటికి వెళితే వీరికి ఎప్పుడైతే క్షయవ్యాధి అని తెలిసిందో వెంటనే ఆమె, మీరు దయచేసి మా ఇంటికి రావద్దు, మీరు లోపలికి రావటానికి లేదు, మీకున్నటువంటి జబ్బు భయంకరమైన జబ్బు. ఈ దినాల్లో ఏది ఎంత భయంకరమైన జబ్బు అయినా ఏదో రకంగా, ఆ దినాల్లో కలరా కూడా అలాంటిదే. కలరా జబ్బు అంటే ఏంటో తెలుసు, దాని సింబల్స్ ఏంటి, వామిటింగ్స్, మోషన్స్ ఆగవు. దాంతో కొన్ని పేటలు ఎగిరిపోయాయి, శవాల మీద శవాలు. ఆ దినాల్లో మెడిసిన్ లేదు, క్షయవ్యాధికి కూడా మెడిసిన్ లేదు ఆ దినాల్లో. మీరు మా ఇంటికి రావడానికి లేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రావడానికి లేదు, అత్తగారింటికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రావడానికి లేదు, విసుగు చెందిపోయారు. ఇక లాభం లేదని చెప్పి ఇద్దరు ఒక బాటిల్ విషం తెచ్చుకొని ఆ నైటే త్రాగి చనిపోవాలనుకున్నారు. ఎస్టీకి చెందినటువంటి కులము. కావాలంటే అడ్రస్ కూడా చెబుతాను చూడండి. అయితే ఏమైపోయింది, ఏమండి, అలాగ విషము తెచ్చుకొని ఆ రాత్రే వారు తాగుదామనుకునేటువంటి టయానికి ఏమండి ఇలాగే ఒక వాక్యము మైకులో వినబడుతుంది. రాత్రి నువ్వు చనిపోదామనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, నీ మరణముతో నీ పరిష్కారము కాదు. దేవుని దగ్గరికి రా, నీకు దేవుడు గొప్ప కార్యం చేసి నీ మరణము నుండి నిన్ను విడిపిస్తారని ఆయన ఇలాగే వాక్యములో
చెబుతూ ఉన్నారట. ఈయన ఎక్కడో ఆ మైక్లో వాక్యములు వినబడుతూ ఉన్నాయి. ఇద్దరు పిల్లలకి చెరో గ్లాసులో పోసి, వీరు కూడా చెరో గ్లాసులో పోసి ఇక చనిపోదామని ఆ పిల్లలు ఇంకా చూసి ఇద్దరు ఏడవడం ప్రారంభిస్తూ ఉన్నారు. పిల్లలు అమాయకత్వంగా ఏం తెలుస్తుందండి, 2-3 సంవత్సరాల పిల్లలకి ఏమీ తెలియదు. వారు కూడా అలాగే అమాయకంగా తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉన్నారు. అయ్యో, ఈ బిడ్డలకి రేపు ఉండరు కదా, మనము రేపు ఉండము కదని ఒకరికొకరు ఏడ్చుకునేటువంటి టైంలో ఎప్పుడైతే వాక్యం వినబడిందో, సరే ఇది మన కోసమే మాట్లాడినట్టున్నది, మనం ఎవరికి చెప్పలేదు, మనం ఇక్కడ సూసైడ్ చేసుకునేది మనము ఎవరికి చెప్పలేదు కదా, కాబట్టి మనము కూడా వెళ్ళి చూద్దామని ఆ శబ్దము ఏ వైపు నుండి వస్తుందో ఆ వైపుకి వెళ్ళటం ప్రారంభించారు. వీళ్ళిద్దరు భార్య భర్త, ఇద్దరు పిల్లల్ని వేసుకుని మాసిపోయిన గడ్డము, మాసిపోయిన దుస్తులు, ఏమండి అడుక్కునే వారికన్నా కూడా ఇంకా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి, అలాగూ ఆ యంత్ర శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఆ స్థలము దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చిన్న చర్చి ఉంటే ఆ చిన్న చర్చిలోకి చూసి వీళ్ళు కూడా వెళ్ళి ఎక్కడో వెనకాల ఒక మూల కూర్చున్నారు. వాక్యం అంతా అయిపోయింది. ఏం వాక్యం చెప్పారో వారికి ఏం తెలుసుకోలేరు హైందువులు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఏమండి అయిపోయింది, లేచారు. లేకగానే దేవునిగా సేవకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, ఏంటి మీ ట్రబుల్ ఏంటి, ఏంటి ఇలాగున్నారేంటి అని ఇవన్నీ అడిగితే బోరుని ఏడ్చేసాయా, మేము సూసైడ్ చేసుకోవాలనుకున్నాం, మేము ఈషము ఏమని గ్లాసుల్లో కలుపుకునే టయానికి మీ వాక్యం వినబడి మేము ఈ స్థలానికి వచ్చామండి అని బోరుని ఏడ్చేశారు వారు. ఏడవంగానే ఆ సేవకుడు వారిని ఆదరించి ప్రేమించి వారికి అప్పుడప్పుడు గవ్వ వంట చేయించి ఆ పిల్లలకి వారికి భోజనం పెట్టారు. భోజనం పెట్టి, అయ్యా మీరు రండి, మీరు ఏది చేసుకునే అవసరం లేదు, మీ జబ్బుని దేవుడే నయం చేస్తాడు అని చెప్పి ప్రార్థనకి నడిపించారు. అలాగే ఒక నెల దినాలు వచ్చిన తర్వాత, అయ్యా మాకు మ్రొక్కుబడి ఉందండి గడ్డం అన్నారు. గడ్డం మ్రొక్కుబడి లేదు, ఏమీ లేదని ఒక మంగళని పిలిపించి మెత్తగా గుండు గొరిగేశారు గడ్డాన్ని. తలను కూడా మంచిగా క్రాప్ వేశారు. క్రాప్ వేసిన తర్వాత దేవుడు ఏమని ఏం చేశాడు, అద్భుతముగా దేవుడు ఒక రోజు వాళ్ళని ఇద్దరిని భార్య భర్తలను దర్శించాడు. వారి వ్యాధి ఏమైపోయిందో కూడా తెలియదు, దేవుడు స్వస్థపరిచాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు వారి జీవితంలో. చేయటమే కాదు, దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమండి, ఆయన అమ్మగారు సోది చెబుతూ ఉండేది. సోది చెబుతూ బొట్టు తీసుకుని ఆ సోది బర్ర తీసుకుని ఎళ్ళంబటి వెళ్ళిపోయి ఏమని సోది చెబుతూ ఉంటే ప్రభు ఒకరోజు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని, ఇదిగో నీ తల్లి యొక్క బుట్టలో దయ్యం ఉన్నది, దాన్ని బయటపడేసి తగలబెట్టేసి ఆ సోది బర్రని పగలగొట్టి అవతల పారే అని దేవుడు చెబితే, ఆ పలికి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, సోది చెప్పే వాళ్ళ దగ్గర ఇప్పుడు సంచులు వస్తున్నాయిలేండి, అప్పుడు బుట్ట ఉండేది, సోది బుట్ట. ఏమండి ఏం జరిగింది, ఆ బుట్టను బయటపడేసి అగ్గిపొల గీసి తగలబెట్టేశాడు, ఆ సోది బుర్ర పారేశారు. తర్వాత దేవుని యొక్క సేవ కొరకు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన్ని చూడండి, దేవుడు ఎంత గొప్ప. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తూ తంబురు సితార నాదముతో అనేటువంటి పాట పాడితే ఇంటి దగ్గర పడుకుని ఎక్కడో నిద్రపోయేవాళ్ళు కూడా లేచి వచ్చేవాళ్ళు మీటింగులకి. జంగల్పల్లిలో మీటింగులు పెట్టించాను నేను.
ఆయన్ని తీసుకుని వచ్చాను. ఏమండి ఆయన సాక్ష్యం చెబుతూ, ఏమండి ఈ పాట పాడుతుంటే ఆ పల్లెలో ఎక్కడో ఉన్నటువంటి వారు ఆ పాట విని నిద్రపోయేటువంటి వారు మేల్కొని ఆయన స్వరానికి వచ్చి కూర్చున్నారండి హైందువులైనటువంటి వారు. ఏంటి ఎలాగొచ్చామంటే, ఏమండి ఈ పాటిని వచ్చానండి అన్నారు నాతో. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని కార్యాలు చేశారు వారికి. ఏమండి అందరూ చేదరించుకున్నారు, అందరూ అసహ్యించుకున్నారు. ఏమైపోయిందో తెలుసా వారి జీవితంలో? ఏమన్నా మంచి మందిరాలు కట్టి దేవుని సేవ చేసి ఇప్పుడు వారి కుమారుడు సేవ చేస్తున్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చూడండి దేవుడు ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. దరిద్రులను లేవనెత్తే దేవుడు, పెంటగొప్పల మీద నుండి బీదలను పైకి లేపు దేవుడు మన దేవుడు.